నమస్కారం. వెల్కమ్ టు సహస్ర థాట్స్. మనిషి మనిషి అంటే డెఫినేషన్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే నాకు తెలిసినంత వరకు మనిషి అంటే కేవలం ఈ శరీరం మాత్రమే కాదు. ఆశ, భయం, అబద్ధం, సక్సెస్ అండ్ రిలేషన్స్ ఇవన్నీ మనల్ని చుట్టుముట్టే ఒక భ్రమ. ఎలా అంటారా? అయితే చెప్తా వినండి. నాకు తెలిసినంత వరకు మనిషి పుట్టుకతోనే ఒక ఆశతో వస్తాడు. బతికినంత కాలం ఒక భయంతో పోరాడుతూ చివరికి ఒక అబద్ధంతో పోతాడు. ఆశ అనేది ఒక బానిస లాంటిది. మనల్ని జీవితాంతం పరిగెత్తిస్తుంది. ఈరోజు సంతోషంగా ఉన్నా రేపు ఇంకా సంతోషంగా ఉండాలని ఆశిస్తాం. కానీ రేపు వచ్చినప్పుడు ఆ సంతోషం చాలదు, మరింత కావాలి అని అనిపిస్తుంది. చివరికి జీవితం మొత్తం ఏదో ఒక ఆశ వెనుకే పరిగెత్తి నిజమైన సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆశ ఒక మత్తు లాంటిది. అది మనల్ని ఊహాలోకంలో ఉంచుతుంది, కానీ వాస్తవాన్ని చూడనీయదు. ఇక భయం అది లేనివాడు మనిషే కాదు. భయం లేకపోతే ధైర్యానికి విలువే లేదు, కానీ ధైర్యం లేకపోతే మనిషికి గుర్తింపు లేదు. మనం భయపడేది చీకటికో పాముకో కాదు. మనం భయపడేది ఫెయిల్యూర్స్కి, ఒంటరితనానికి, మనకంటే బెటర్ పర్సన్ ఉన్నాడనే నిజానికి. భయం అనేది మనల్ని ఒక కంట్రోల్ లైఫ్లోకి నెట్టేస్తుంది. కానీ భయాన్ని దాటిన వాడే తన నిజమైన శక్తిని తెలుసుకుంటాడు. ఇక అబద్ధం మనకు చెప్పుకునేవే చాలా పెద్ద అబద్ధాలు. ఎలా అంటే జీవితం శాశ్వతం అనుకుంటాం, నేను చాలా గొప్పోడిని అనే ఫీలింగ్, నాకంటూ ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది, ఇలా చాలానే చెప్పుకుంటాం. చివరికి మనం బతికిన ఈ ప్రపంచం మనల్ని గుర్తుంచుకోకపోవచ్చు కూడా. కానీ మనం చెప్పుకున్న అబద్ధాలు, నేను ఇలా బతకాలి, నేను అది సాధించాలి, ఇలాంటి అనేక ఫేక్ ప్రామిసెస్ మాత్రం అలాగే మిగిలిపోతాయి. జీవితం ఒక అబద్ధంతో మొదలై అబద్ధంతోనే ముగుస్తుంది. సక్సెస్ ఇది ఒక పెద్ద భ్రమ. ప్రతి ఒక్కరూ సక్సెస్ వెనుక పరిగెడుతూ ఉంటారు. కానీ సక్సెస్ అంటే ఏమిటి? సక్సెస్ అనేది ఒక టెంపరరీ స్టేషన్, ఒక గమ్యం కాదు. మీరు ఒక గోల్ రీచ్ అవ్వగానే మీ మైండ్ వెంటనే నెక్స్ట్ గోల్ని సెట్ చేస్తుంది. ఎందుకంటే మనిషి మైండ్ ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు. సక్సెస్ అనే భ్రమలో పడి మనిషి తనలోని అసలైన శాంతిని కోల్పోతున్నాడు. జీవితంలో సంతోషం అనేది మనం సాధించే లక్ష్యాల్లో కాదు, మనం ఆ లక్ష్యాలను సాధించడానికి పడే కష్టంలోనే ఉంది. ఇక రిలేషన్స్ ఒక స్వార్థపు బంధం. ప్రేమ, స్నేహం ఇవన్నీ స్వార్థం మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే అవతల వ్యక్తి నుంచి మనకు ఏదైనా కావాలని ఆశించినప్పుడే ఆ బంధం మొదలవుతుంది. మన బాధను పంచుకోవడానికి మనకు ఒక భుజం కావాలి, మన ఆనందాన్ని పంచుకోవడానికి ఒక నవ్వు కావాలి. ఇవన్నీ మన అవసరాలే. మన అవసరాలు తీరినప్పుడు ఆ బంధాలు కూడా మారిపోతూ ఉంటాయి. అందుకే ప్రతి రిలేషన్ ఒక ఎక్స్పైరీ డేట్తో వస్తుంది. దాన్ని అర్థం చేసుకున్నవాడే జీవితాన్ని సులభంగా చూస్తాడు. అయితే నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మనిషి అనేవాడు కేవలం ఈ శరీరం మాత్రమే కాదు. ఆశ, భయం, అబద్ధం, సక్సెస్ అండ్ రిలేషన్స్ ఇవన్నీ మనల్ని చుట్టుముట్టే ఒక భ్రమ. అయితే వీటిని దాటిన వాడు నిజమైన స్వేచ్ఛను అనుభవించగలడు. కానీ ఆ స్వేచ్ఛను కోరుకునేవాడు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే భ్రమలో బ్రతకడమే మనిషికి చాలా సుఖంగా ఉంటుంది. ఏమంటారు? నేను చెప్పేది రైటేనా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, వీలుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మన సహస్ర థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.